రామ్రాజ్ కాటన్ పంచీలు మరియు షర్ట్స్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ పవర్డ్ బై ఆయుర్వేద్ న్యూట్రిగెయిన్ మరియు ఏరియల్. సో ఇవాళ మన బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో ఎవరు గెస్టులు రాబోతున్నారు, ఇక్కడ వచ్చే టాలెంట్ ని లైవ్ గా చూడబోతున్నారు అండ్ వాళ్ళకి మేము ఇచ్చిన మనీతో ఎంత ఛాలెంజ్ చేస్తారు, ఎంత గెలుస్తారు, నా స్టేట్మెంట్ ని నమ్ముతారా నమ్మరా? ఒకళ్ళిద్దరు వస్తే నా స్టేట్మెంట్ నమ్ముతారో నమ్మకపోవచ్చో డౌట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా ఉండడానికి కుటుంబం మొత్తం వచ్చింది. అంటే మా ఫ్యామిలీతో పోటీకి ఫ్యామిలీ వచ్చారు. సో ఆ ఫ్యామిలీని కూడా పిలిచేద్దామా? హియర్ వి గో. ఇవాల్టి మన బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో ఇవాల్టి గెస్ట్లు హరిత గారు, పవన్ సాయి, తనూజ అండ్ దీప్తి. ఓకే, ఇప్పుడే అద్భుతమైన కొరియోగ్రఫీ చేసాం మనం. చాలా కొత్తగా రామ్ చరణ్ అండ్ రకుల్ ప్రీతికి ఈ స్టెప్పులు కనుక చూస్తే చాలా ఫీల్ అవుతారు. అరే ఇలా ఎందుకు చేయలేదు మనం. సో మా ముద్ద మందారం టీమ్ కి స్వాగతం సుస్వాగతం. మిమ్మల్ని చూడగానే నాలో తెలుగు కూడా అలా స్వాగతం సుస్వాగతం. వెరీ గుడ్. సో ముందుగా హరిత గారు, మీ లైఫ్ లో చిన్నప్పటి నుంచి కానీ ఏదైనా క్రేజీ ఛాలెంజ్లు చేశారు మీరు? బేసిక్గా నేను చాలా క్వైట్, ఛాలెంజెస్ చాలా దూరంగా ఉంటాయి. అంటే ఇంటర్నేషనల్ విధంగా చెప్పుకునేలాగా చిన్నప్పుడు చాలా ఫన్నీగా ఉండేది. నాకు మా అన్నయ్యకి మా చెల్లికి నేను మధ్యలో, అన్నయ్య చెల్లి చాలా యాక్టివ్. మీరు ఎంపైరా? నేను శాండ్విచ్ అయిపోయాను అక్కడ. సో వాళ్ళు ఏదన్నా అనగానే నేను వెళ్ళి చంపేయండి అనగానంట. ఇంత చిన్న గడ్డ తీసుకెళ్ళి ఇదిగో దీన్ని పెట్టి చంపేసాను. అదే మట్టి గడ్డ. అలాంటి ఛాలెంజెస్ చేశాను నేను. ఇంకా నేను వీళ్ళందరితో కలిసి సీరియల్ యాక్ట్ చేయడం పెద్ద ఛాలెంజ్ అంటారు అనుకున్నాను నేను. సో దీప్తి, సో మీ లైఫ్ లో ఛాలెంజెస్? ఒకసారి మా ఫ్రెండ్స్ తో ట్రూత్ ఆర్ డేర్ ఆడుతున్నాను. అది ఇక్కడ జీవికేలో ఫుడ్ కోర్ట్ లో ఆడుతుంటే వాళ్ళు నన్ను పోల్ డాన్స్ చేయమన్నారు. అక్కడ అందరినీ పిలిచి క్లాప్స్ కొట్టి రౌండ్ అప్ చేసి నన్ను పోల్ డాన్స్ చేయించారు. అక్కడ నేను చేశాను. సమయానికి పోల్ లేకుండా పోయింది. ఎపిసోడ్ అయిపోయినప్పుడు తెప్పిస్తానమ్మా. వెల్కమ్ టు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్. థ్యాంక్ యూ. సో మీ ఇద్దరు గురించి, మీరు సీనియర్ మోస్ట్ వ్యక్తులు మా షోకి. బట్ అయినా సరే లాస్ట్ టైం ఛాలెంజెస్ అన్ని మీరు చూసారు. అవును. సో ఇప్పుడు కొత్త ఛాలెంజ్లు చూడబోతున్నారు. సో లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఈ ఎక్స్పీరియన్స్ కలిపేద్దాం మనం. బట్ అన్నిటికంటే ముఖ్యంగా ఈ లోపల ఏమైనా ఛాలెంజెస్ చేశారా? నేను రీసెంట్ గా చేశాను. మన దగ్గర టీపీఎల్ ఒకటి స్టార్ట్ అయింది, ఒక ఐడియా ఉంటే. అక్కడ టీమ్ లాంచెస్ కి పిలిచారు, జెర్సీ లాంచెస్ కి. టీమ్ అంతా వెళ్ళాము స్టేజ్ పైకి. సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్లీ మా టీమ్ కి ముందు వేరే టీం వాళ్ళు వచ్చారు. వాళ్ళతో డిప్స్ కొట్టించారు. ఎవరో ఒకళ్ళు డిప్స్ కొట్టాలి. ఓకే, దాంట్లో ఒక ఆయన 37 డిప్స్ కొట్టాడు. 60 సెకండ్స్ టైం, 1 minute లో 37 కొట్టాడు. సో ఇమీడియట్ గా మాది, అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అండ్ నన్ను డిప్స్ కొట్టమన్నారు. ఐ డిడ్ ఇట్ 52, లైక్ 60 seconds లో 52. అండ్ వి వన్ దట్ యాక్చువల్లీ. టీమ్స్ అందరిలో మేమే గెలిచాము. నేను అదే చెప్పాను, నేను లేను కదా నా ప్లేస్ అట్లీస్ట్ నేను ఆల్మోస్ట్ 100 దాకా కొట్టేస్తా. ఫస్ట్ డిప్, సెకండ్ డిప్, థర్డ్ డిప్, ఫోర్త్ డిప్ అని 100 లెక్కేస్తాను నేను. సో ఎనీవేస్ టూ స్ట్రాంగ్ అమ్మ మీరు. బీ ఫిట్, అలాగే ఉండాలి ఎప్పుడు. అండ్ మేడం గారు, మీ ఛాలెంజెస్ ఏంటి? మా డైరెక్టర్ గారితో ఒక ఛాలెంజ్ పెట్టాను, కానీ ఇంకా అది సక్సెస్ అవ్వలేదు. ఏంటంటే లిజర్డ్ అంటే నాకు చాలా భయం అన్నమాట.
బల్లి అంటే భయం. అరే ఇందాక బాక్స్ లో పెట్టారు. ఒకసారి షూటింగ్ లో ఏమైందంటే పెద్ద బాబు గారు నన్ను చూస్తుంటారు, నేను నా తమ్ముడు ఆడుకుంటూ నా తమ్ముడు నేను కొడతాను, తమ్ముడు వెళ్ళిపోతాడు. అప్పుడు కుండ కదమ్మా, కుండ ఉంటుంది. సో అక్కడ ఏమైనా చేస్తాను అని డైరెక్టర్ గారు చెప్పారు. నా తమ్ముడు వెళ్ళదు అనేసి వెళ్ళి ఆ కుండ లోపలికి చై పెట్టాలి. ఇంటర్నేషనల్ అన్నారు కదా, ఈవిడ చెప్పిన తర్వాత నాకు ఇంటర్నేషనల్ తెలుసు. ఎందుకంటే ఇంటర్నేషనల్ అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ వస్తాయి. ఆవిడ మాట్లాడితే కూడా కొంచెం తెలుగు లాగే ఉంది. ఇట్స్ లైక్ తెలుగు. వండర్ఫుల్. అండ్ అందరికీ ఒక ముఖ్య విషయం, మా తనుజ బర్త్డే. సో లెట్ us హ్యాపీ బర్త్డే తనుజ. సో మీకు పెళ్లి అయిందా? మ్యారేజ్ అవ్వలేదు కదా? లేదు. కానీ యాక్చువల్ గా బల్లి మీద పడితే పెళ్లి అవుతుందంట తెలుసా? నిజంగా నేను ఆల్రెడీ పెళ్లి అవ్వట్లేదు. గోడ మీద బల్లి కనిపిస్తుంది, దాని దగ్గరికి పడట్లేదు అది. బట్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సో ఈ రోజు ఇవాళ మా ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో మీకు నేను 5 lakh rupees ఇస్తాను. సో 5 lakh rupees ని 3 rounds లో డివైడ్ చేసి మీరు ఛాలెంజ్ చేస్తారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పేస్తాను. బట్ బిఫోర్ దాట్ ఇక్కడ నేను స్టేట్మెంట్స్ ఇస్తాను ప్రతి లెవెల్లో. లెవెల్ 1లో నేను ఇచ్చే స్టేట్మెంట్ మీరు 1 lakh rupees ఛాలెంజ్ చేసి ఎస్ అండ్ నో రెండింటి మీద సేఫ్గా 1 lakh డివైడ్ చేసి ఛాలెంజ్ చేసుకుంటారు. రైట్? సో మీరు ఇవన్నీ చేయాలంటే నాకు తెలుసు మీరందరూ ఎదురు చూస్తున్నది. ఫస్ట్ లెవెల్, ఫస్ట్ ఛాలెంజ్. రైట్? ఇక్కడికి 2 వ్యక్తులు రాబోతున్నారు. ఆ 2 వ్యక్తులు నేల మీద కాకుండా గాల్లో సర్కిల్స్ కొడతారు. 1 minute కిందకి దిక్కుండా. అండ్ దీంతో పాటు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని సింగిల్ హ్యాండ్ తో బ్యాలెన్స్ చేస్తారు. ఇది కూడా గాల్లోనే జరుగుతుంది. కాదులో 80, అవునులో 20. నమ్మట్లేదు కాబట్టి స్టేట్మెంట్ మీద 80,000 పెడుతున్నారు. స్టేట్మెంట్ ని నమ్ముతున్నారు ఎస్ అని 20 అంటారు. అసలు నిజంగానే బ్యాలెన్స్ అనేది చాలా కష్టమైనది. రైట్? గాల్లో చేయడం ఏమో కానీ ఇంకొకళ్ళని ఇక్కడ చేయడం చాలా కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఎస్, పవన్ సాయి అండ్ తనుజ మీరిద్దరు ఒకసారి ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. మనం గాల్లో జరుగుతున్న దాని గురించి మనం అనుకుంటున్నాం కానీ ఇక్కడ జరిగింది కూడా చాలా కష్టం. రైట్? సో ఇప్పుడు నేను మ్యూజిక్ ప్లే చేస్తాను. ఓకే ఓకే, మీరు ఆవిడని బ్యాలెన్స్ చేస్తారు. ఎలా అంటే మీరు హ్యాండ్స్ పట్టుకుంటే ఆవిడ షూ మీద నుంచుంటారు అండ్ మీరు నడవాలి. సో మీరు చేసేస్తే నేను మీకు నెక్స్ట్ లెవెల్ కి డబ్బులు పోకుండా హింట్ ఇస్తా. మా మమ్మీ ముందు నేను చేయను. నేను అమ్మగారి ముందు చేయను. ఆవిడే కమాన్ కమాన్ అని చప్పట్లు కొడుతున్నారు కదా. ఓకే రెడీ, హియర్ వి గో. It's a crazy, 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 crazy feeling. 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 సార్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ సార్. ఏంటి సార్ ఇది? ఏంటి సార్, నేను ఏదో శాంపుల్ కి వద్దంటారేమో, లేకపోతే మ్యూజిక్ పెట్టే కమాన్ మొత్తం తిరుగుతారేంటి? వద్దు ప్రదీప్, అలాంటివి ఏమి వద్దు, అది వేరు ఇది వేరు అని చెప్పాలా నాకు? అది కాదు, నేను ఆన్సర్ ఇస్తాను. బికాజ్ మా యాక్టింగ్ ప్రొఫెషనల్ కాబట్టి యాక్టింగ్ అయితే ఏదైనా చేయాలి కదా. ఇప్పుడు అమ్మగారు కొట్టినప్పుడు నేను పడాలి, మీరు చెప్పినప్పుడు చేయాలి. అన్ని పర్సనల్ గా తీసుకుంటే ఎలా? హ్యాపీ బర్త్డే. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో ఫస్ట్ లెవెల్ ఫస్ట్ ఛాలెంజ్ పర్ఫార్మ్ చేయడానికి వస్తున్నారు మైకేల్ అండ్ ఆరు ఫ్రమ్ శ్రీలంక.
సూపర్. మై బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ నిజంగా ఎన్నో దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చిన వీళ్ళిద్దరూ ఈరోజు మా షోలో ఒక అద్భుతమైన యాక్ట్ ని మాకు చూపించారు. ఫస్ట్లీ మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. సో తెలుగు అర్థమవుతుందా మీకు? సో వీళ్ళిద్దరు యాక్ట్. సో హరిత గారు మీకు ఎలా అనిపించింది? बहुत अच्छा किया आप लोग, वेरी नाइस. సో ఈరోజు మా ఈ గెస్ట్లు అందరూ ముద్దమందారం టీం నుంచి వచ్చారు కాబట్టి సేట్ ముద్దమందారం. సో ఆ నలుగురులో ఈ లాస్ట్ లో నుంచి చూసారండి, ఆ అమ్మాయిది ఇవాళ బర్త్డే. సో ఇప్పుడు నేను తెలుగులో చెప్తాను, అది మీరు అలా విష్ చేయండి. ఓకే? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మిస్తున్నాను అంటే హ్యాపీ బర్త్డే అని అర్థం. హ్యాపీ బర్త్డే అని అర్థం. సో మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో బ్యాలెన్స్ అనేది ఎంత కష్టమో చూసాం. మాస్టర్ గురుగారు మీరు ఒకసారి రన్ చెప్తాను. బాబు ఇందాక ఆ అమ్మాయిని ఇచ్చాము, ఓకే రైట్ చేసేసాడు ఆయన, బాగుంది. మళ్ళీ ఆ రూప్స్ తెప్పిస్తాను కిందకి. సేమ్ వాళ్ళు చేసిన దాంట్లో ఏదో ఒక యాక్ట్ రిపీట్ చేయాలి. ఓకే. మ్యూజిక్. It's a brand new song to sing. Rendezvous masala man gabbar, इसको मिलोगे तो खा जाओगे चक्कर. पाँव में देसी rock jazz हो या भंगड़ा, इसके जैसा नहीं बंदा कोई तगड़ा. नहीं आया कभी ऐसे जैसा king, that's why they call him Gabbar Singh.
ఓకే నెక్స్ట్ ఛాలెంజ్ కి వెళ్దామా? అయ్యా నువ్వు అటు ఇటు అడ్డంగా ఉన్నావు, అటు ఇటు వెళ్ళచ్చు కదా. ఓకే సో నెక్స్ట్ ఛాలెంజ్ మీరు ఎంత ఛాలెంజ్ చేస్తారు ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. ఇది పనిష్మెంట్. మా టీమ్ లో మెంబర్ నీ మానసిక పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఏం జరుగుతోంది చెప్పాను. రకరకాలుగా ఉంది. రకరకాలుగా ఉందట. నింపేయండి పాపం. సో ఫస్ట్ లెవెల్ ఫస్ట్ ఛాలెంజ్ చూశారు. ఇంతకీ నేను చెప్పిన స్టేట్మెంట్ ఎస్ ఆ నోవా? నో. ఎందుకు నో? 1 minute పైన ఉంటారన్నారు కదా. ఓకే 1 minute లేరు కదా వాళ్ళు. ఓకే పాయింట్ టు బి నోటెడ్ బట్ నాట్ టు బి ఫాలోడ్. ఓకే ఇంకా ఒక చేతి మీద సర్కిల్ లో తిప్పుతారు ఒక మనిషిని అని చెప్పారు. పైన తిరుగుతా అన్నారు, తిరిగారు. అప్ సైడ్ డౌన్ సింగిల్ హ్యాండ్ తో బ్యాలెన్స్ అన్నాను, చేశారు. 60 seconds ఒక్కటే చేయలేదు అంటున్నారు. మెయిన్ అదే కదా. సో కంగ్రాచులేషన్. ఓకే సో మన బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో ఫస్ట్ లెవెల్ దాటేసాం. ఇది ఇంటర్నేషనల్ లెవెల్ కాబట్టి సెకండ్ లెవెల్ ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళాలి. ఈసారి హలో హాయ్ చేశారు ఇందాక వాళ్ళు చేశారు. తెలుగు హిందీ ఇంగ్లీష్ బుచ్చుకు నో. ఓకే నామధేయం పేరు నామ్ పేరు నేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. అదే ఎస్ అదే ఏం మార్పు చేర్పులేం లేవు. సో ఎందుకు వచ్చావు? వై బిట్వీన్ డిస్టర్బ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇది కాదురా బాబు, ఇది బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎయిర్పోర్ట్. ఓకే బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ప్రదీప్ మాచిరాజు జీ తెలుగు హైదరాబాద్ పిన్ కోడ్. ఓకే ఇది కరెక్టే ఉంది. ఓ యూ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ పార్టిసిపేట్. ఇలా డైరెక్ట్ వచ్చేయకూడదు అన్న పేపర్ పట్టుకుని. ఓకే బాడీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైంది? ఎక్కడి నుంచి? ల్యాండింగ్ ఫ్రమ్ వేర్? జపాన్. వెరీ గుడ్. జపాన్. ఎస్. సో ఈరోజు ఎవరైనా తీసుకొచ్చారా మీతో పాటు? జ్ఞానబలం వెలిగింది. చెప్పమ్మా. ఎంటర్టైన్మెంట్ ఫైటింగ్. నువ్వు నేనా? 4 నలుగురు అమ్మాయిలు. జపాన్ నుంచి కూడా అబ్బాయిలు రావాలా? అమ్మాయిలు రావచ్చుగా. ఓకే సో 4 బాయ్స్ యాక్ట్. అదండి విషయం. నెక్స్ట్ యాక్ట్ వాళ్ళు. సో ఏం చేస్తారు వాళ్ళు? వాట్ ఈస్ ద టాలెంట్? మార్షల్ ఆర్ట్స్. ఓకే ఇప్పుడు థ్యాంక్ యూ ఎలా చెప్తారు ఇన్ జపాన్? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జపాన్ లో ఎలా చెప్తారు? అరే నీకు దండం పెడతా. అదే ఆ దండమే నేను పెడతా అంటుంది. థ్యాంక్ యూ. క్లాప్స్ కమ్ ఆన్. ఓహో జపాన్ వాళ్ళకి ఇలా అంటే వెళ్ళరన్నమాట, చేయి పట్టి తీసుకెళ్తూ ఉండాలన్నమాట. నాకు అర్థమైంది. ఓకే సో ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన మా టోక్యో జపాన్ నుంచి వచ్చాడు అబ్బాయి. అతను ఒక నలుగురిని ట్రైన్ చేసి తీసుకొచ్చాడు ఇక్కడికి. ఆ నలుగురు ఇక్కడ ఏం చేస్తారంటే చెట్లు ఉన్నట్టే ఉంటాయి కానీ ఉండవు, కానీ వీళ్ళు దాడతారు. బిల్డింగ్లు ఎక్కుతున్నట్టే ఉంటాయి కానీ బిల్డింగ్లు అక్కడ ఉండవు, కానీ ఎక్కుతారు. నీళ్ళలో ఈత కొడుతున్నట్టే ఉంటుంది కానీ నీళ్ళు ఉండవు. ఇవన్నీ ఈ స్టేజ్ మీద మనకి చేసి చూపిస్తారు ఇప్పుడు వచ్చే ఈ గ్యాంగ్. అండ్ వీళ్ళు ఇక్కడే నుంచుని, అంటే ఎక్స్టెన్షన్ ఏంటంటే వీళ్ళు ఇక్కడే నుంచుని తాటి చెట్టుకు మీద ఉన్న కొబ్బరికాయలను తెంపుతారు. సో ఈసారి మీరు 1.5 lakh ఛాలెంజ్ చేస్తూ నేను ఇచ్చిన ఈ స్టేట్మెంట్కి ఎస్ ఆర్ నో ఏదో ఒకదాని మీద డైరెక్ట్ 1.5 lakh పెడతారు. విన్ అయితే into 5 times.
ఎస్ నేను స్టేట్మెంట్లో ఇచ్చినవన్నీ వీళ్ళు చేస్తారు అని అన్ని ఎస్ అంటున్నారు. 1.5 lakh ఛాలెంజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ పర్ఫామ్ చేయడానికి వస్తున్నారు. ఈ గ్రూప్లో ఇండియన్స్ ఉన్నారు, జపనీస్ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి జపాన్లోను ఇండియాలోను ప్రతి చోట పర్ఫామ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ రాబోతున్న ఇంటర్నేషనల్ గ్రూప్ టోక్యో గ్రూప్. వెరీ వెల్ డన్, సూపర్, వండర్ఫుల్. ఒక స్పెషల్ టాలెంట్ ఇది, స్క్రీన్ ఇమేజ్తో పాటు సింక్లో చేయడం. సో మీ నలుగురికి చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో మీరే వచ్చారా లేకపోతే జపాన్ నుంచి ఇంకెవరైనా వచ్చారా? ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారా? ఇంకెవరైనా తీసుకొచ్చారా? వెల్కమ్ టు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్. మీరు కొంచెం జరగండి, మీరు కొంచెం జరగండి. లేడీస్ వచ్చారు, ఓకే, జపాన్ నుంచి వచ్చారు కాబట్టి చాలా థ్యాంక్స్. అండ్ మీకేమవుతారు? తీసే అయినా నంగి ఉడప్ప. ఓహో, కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు ఈవిడ యువర్ డాటర్ చోటా నో సర్ బావా. బాగుంది, వెరీ గుడ్, సూపర్, చాలా బాగుంది. ఎందుకు తీసుకొచ్చారు ఆవిడ ఇక్కడికి? తుది నంగి పురప్ప. అరే నీ దండం పెడతా, నాకు ప్రామిస్ చేసి ఏదో సరిగ్గా చెప్పురా ప్లీజ్.
మీ మమ్మీకి చాలా పెద్ద పని తప్పించేసారు. మళ్ళీ కాదు వాళ్ళ చెల్లి. వాళ్ళ చెల్లి మీ మీద బల్లి పళ్ళు టోక్యో లాంగ్వేజ్ లో కొంప తీసి పెళ్లి జరిగినట్ట. అంటే మీకు జాపనీస్ లాంగ్వేజ్ ఐడియా లేదు కదా? ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాల్లో నేపాల్ వెళ్ళినప్పుడు జరిగింది వెంకటేష్ గారు. నేపాల్ కదా, కాదు జాపనీస్. లేదమ్మా, సో స్వీట్ ఆఫ్ యూ. లాక్కూడదు అలాగా. థ్యాంక్ యూ సో మచ్. జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా. ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా. రిపేరు కరులుంగా. అన్నగా అనుకున్న చెల్లి కూడా బాబా అలా ఉంది, లాగుడు లాగింది. సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బావా, షో అయిపోయి కలుస్తాను నేను. కట్టకాడుకల గురించి మాట్లాడుకోవాలి మనం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. సో స్వీట్. మీరు కూడా వెళ్ళిపోతారు వాళ్ళతో. ఇప్పుడు మా మమ్మీ అర్జెంట్ గా జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కష్టం కదా. చూసి వెంటనే అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా, ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు? ఇవాళ నుంచి ఈ షోలో ఇద్దరు యాంకర్లు ఉండబోతున్నారు. ఈ ప్యాకేజ్ అన్నమాట. మీ పేరు? గుడ్ నేమ్? మీ అన్న పేరే తేడా అనుకున్నాను. ఏం పేరు కూడా అది. బట్ సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ యాక్ట్ నెక్స్ట్. థ్యాంక్ యూ. నాకు అర్థమైంది, జపాన్ వాళ్ళందరికి నాకు అర్థమైంది. సో స్వీట్. ఏ ఎలా. It's a crazy, 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 crazy feeling. 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 ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎత్తుతున్నాను అనుకున్నారు, జపాన్లో కూడా ఎత్తుకు తెచ్చారు మాకు. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. సో సెకండ్ లెవెల్ కూడా దాటేశాం. కానీ ఈ ఛాలెంజ్లో నేను చెప్పిన వాటిలన్నీ జరిగాయా జరగలేదా? నేను చెప్పిన వాటిలో అన్నీ జరిగాయి, కానీ కొబ్బరికాయలు లాగడం మాత్రం జరగలేదు. సో మీ అకౌంట్లోంచి 1,50,000 రూపీస్ పోయాయి. ఇట్స్ గాన్. పోయపోచ్చే. సో మా స్టడీ వరకు కొంచెం ఇచ్చి కొంచెం పుచ్చుకుంటాం అనమాట. కానీ లాస్ట్ లెవెల్లో మీ దగ్గర ఉన్న మొత్తం క్యాష్ వాడతారు, రైట్? మినిమం 2 పాయింట్. మీ దగ్గర ఎంత ఉంది? 490. సో ఈ 4,90,000 రూపీస్ని ఈ లాస్ట్ లెవెల్లో డిఫరెంట్ యాక్ట్స్ జరుగుతాయి ఒక సింగిల్ యాక్ట్లోనే. ఓకే. సో మీరు 2-3 స్టేట్మెంట్ నమ్మచ్చు, 2-3 నమ్మకపోవచ్చు. విడివిడిగా ఛాలెంజ్ చేసుకోవచ్చు. మీరు ఒక దాంట్లో వచ్చినా మీకు ఇంటూ 10 టైమ్స్ వస్తుంది. మీరు రెడీయా? రెడీ. ఇక్కడ ఒక గ్రూప్ వస్తారు. ఈ గ్రూప్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు నుంచుని అలా 8 మంది నుంచుని ఒక పోల్ లాగా తయారవుతారు ఇక్కడ. సెకండ్ వన్, మనిషి ఇక్కడ పడుకుని కాళ్ళు పైకి ఎత్తితే తన అరికాళ్ళ మీద వేరే పర్సన్స్ని కూర్చోబెట్టుకుంటాడు. వాళ్ళని తంతే వాళ్ళు పైకి ఎగిరొచ్చి మళ్ళీ అలాగే కూర్చుంటారు. అండ్ లాస్ట్ వన్, సింగిల్ ఫింగర్ మీద బ్యాలెన్స్ చేసి ఇంకో వ్యక్తిని గాల్లో బ్యాలెన్స్ చేస్తారు, అట్లీస్ట్ ఫర్ 1 సెకండ్. ఈ 3 స్టేట్మెంట్లు నేను ఇస్తున్నాను. మీ దగ్గర ఉన్న 4,90,000 రూపీస్ని డివైడ్ చేసుకుని మూడింటి మీద దేని మీద ఎక్కువ కాన్ఫిడెంట్ ఉంటే దాని మీద ఎక్కువ వేసి పెట్టుకోండి. నో అనుకున్నవి నో మీద ఎక్కువ పెట్టేసుకోండి. ఫస్ట్ టాస్క్ పైన 2 lakhs. ఎస్, ఇంకా 290 ఉంది మీ దగ్గర. సెకండ్ టాస్క్ 2 lakhs. ఎస్. అండ్ లాస్ట్ వన్. థర్డ్ వన్ కూడా ఎస్ చేస్తారు, 90,000. 2 లెవెల్స్ నేను చెప్పింది విన్నాక 3వ లెవెల్లో నేను చెప్తుంది కూడా మీరు నమ్మి మొత్తం ఉన్న డబ్బులన్నీ ఎస్ మీద పెట్టి, పెదబాబు పర్స్ తెచ్చావమ్మా? వెహికల్ రివర్స్ చేసి డిక్కీ ఓపెన్ చేసి పెట్టమన్నానా? 1 కాదు 2 కాదు 30 దేశాల్లో వీళ్ళు వాళ్ళ టాలెంట్ని ప్రదర్శించారు. అందరి చేత వావా అనిపించుకున్నారు. అండ్ ఇప్పుడు మన ఇండియాలో మన హైదరాబాద్ వచ్చి మన కోసం పర్ఫామ్ చేస్తున్నారు. సో జాయిన్ యూర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ద బీట్ బ్రేకర్స్.
సూపర్, వండర్ఫుల్, వాట్ ఏ వండర్ఫుల్ యాక్ట్. ఆ కోఆర్డినేషన్, ఆ సింక్, నాకు తెలిసి ఆల్ ఏజ్ గ్రూప్స్ కలిసి, అండ్ అది కూడా ఒక అద్భుతమైన పాటకి ఆ పాట చేస్తుంటే మా అందరికి గూస్ బంప్స్ వచ్చాయి. వండర్ఫుల్. సో ముందుగా హరిత గారు. నో వర్డ్స్, నో వర్డ్స్. లవ్ యూ. ది త్రీ బేబీస్ వర్ ఆసమ్. అస్సలు అంటే పెద్దవాళ్ళు తెలుస్తుంది ఎంత అంటే మనం ఎంత ఫీల్ అవ్వాలి అనేది. అంత వైట్ పెయింట్లో కూడా ఆ పాట వచ్చినప్పుడు భారతదేశం అంటే ఎంత పవర్ఫుల్, ఎంత ఒక ఆ జోష్ ఆ ముగ్గురులో వండర్ఫుల్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇంత అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ని ఈ ఫామ్లో ఈ యాక్ట్ని మాకు చూపించినందుకు, అండ్ ఆ సాంగ్ని ఇంకొంచెం మీనింగ్ యాడ్ చేయడానికి, ఇంకొంచెం రెస్పెక్ట్ మా తరఫు నుంచి కూడా ఆ పాటకు అందజేయడానికి, అండ్ మనతో పాటు హరిత గారు లాంటి మోస్ట్ సీనియర్ పీపుల్ హియర్ ఇక్కడ ఉన్నారు. సో మిమ్మల్ని కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాను నేను అందరినీ. అండ్ వీళ్ళందరూ ఎన్నో ఏళ్ళ ప్రాక్టీస్తో ఎంత పర్ఫెక్షన్తో ఇక్కడ చేశారు కాబట్టి ఆ సాంగ్కి సెల్యూట్ చేస్తూ, వీళ్ళ యాక్ట్ కూడా సెల్యూట్ చేస్తూ మీ చేతుల మీదుగా ఆ మన ఫ్లాగ్ కూడా ఎగరేస్తే మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో లాస్ట్ లెవెల్ సూపర్ గా జరిగింది అండ్ వండర్ఫుల్ యాక్ట్. సో ఇప్పుడు యాక్ట్ గురించి మాట్లాడుకున్నాం, అంతా అయిపోయింది. మన ఛాలెంజ్ సంగతి ఏమైంది? మేరా భారత్ మహాన్. ఆఫ్ కోర్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు 8 మంది నుంచుని కవర్ చేస్తా అన్నారు, అది చేయలేదు కాబట్టి 2 lakhs. ఓకే. నెక్స్ట్ కాళ్ళ మీద ఒక వ్యక్తిని కూర్చోబెట్టుకోవడం, పల్టీ కొట్టి మళ్ళీ కూర్చోబెట్టుకోవడం. ఎస్ జరిగింది. సో 2 lakhs into 10 times 20 lakh rupees. And the last one, సింగిల్ ఫింగర్ మీద 1 second తో ఎస్ఎస్ ఏ అన్నారుగా, ఆ 90,000 కూడా పోయింది. సో మీరు ఇవాల్టి మా ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో గెలుచుకున్న అమౌంట్ 20 lakh rupees. కంగ్రాచులేషన్. సో మా ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో మీరు గెలుచుకున్న 20 లక్షలు కాకుండా ఇక్కడ ఇంకో స్పెషల్ సర్ప్రైజ్ ఉంది. ఈవిడేగా కెప్టెన్. మేడం గారు మీరు ఎక్కడ తిరగండి. తనుజ గారు స్లోగా, ఎందుకంటే అవి కొంచెం కదులుతున్నాయి, అవి కదలకుండా అక్కడే ఉండాలి కాబట్టి మీరు భయపెట్టదు వాటిని. 1 2 3. Come on, clap, come on, yay! ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికి అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే, ప్రేమ అన్నదే సర్వం కాదు. ఇవాల్టి ఎపిసోడ్ లో డాబర్ మెస్వాక్ స్ట్రాంగెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ బీట్ బ్రేకర్స్. కంగ్రాచులేషన్స్. డాబర్ మెస్వాక్ స్ట్రాంగ్ పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ మీకు సమర్పిస్తున్న వారు డాబర్ మెస్వాక్ టూత్ పేస్ట్. ఆరోగ్యవంతమైన చిగుళ్ళు, దృఢమైన దంతాలు మరియు ఆసమ్ మౌత్ ఫీల్ కోసం డాబర్ మెస్వాక్ టూత్ పేస్ట్ వాడండి. సో ఇవాళ మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ ఇలాగే సరదాగా ఆనందాలతో సెలబ్రేషన్స్ తో అదిరిపోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మీ నలుగురికి అద్భుతమైన టైం మాతో స్పెండ్ చేసినందుకు. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్. థ్యాంక్ యూ.